డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు గంప నాగేశ్వరరావు గారు. ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. మై ఫేవరెట్ పర్సన్ ఆన్ ది ఎర్త్. మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సన్స్ ఆన్ ది ఎర్త్ లో యూ విల్ బీ ద ఫస్ట్ 10%, సార్. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. చాలా రోజుల తర్వాత మనం శాటిలైట్ ఛానల్లో పనిచేసినప్పుడు కూర్చుంటే ఇప్పుడు కూర్చున్నాను మీకు ఆపోజిట్. సో హౌ ఆర్ యూ డూయింగ్, సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్, వండర్ఫుల్. సూపర్. మీరు ఎక్స్ప్లోర్ చేయని దేశం అంటూ ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తిరిగి ఉంటారు కదా. నేను పుట్టింది ఎంజాయ్ చేయడానికి. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ అట్లీస్ట్ 100 కంట్రీలు తిరగాలి నాకు. 100 కంట్రీలా? 50 వరకు వచ్చింది దగ్గరికి. కానీ మీరు తిరిగే తిరుగుల్లో చాలా లాభం చాలా మందికి ఉంటుందని నాకు అనిపిస్తుంది. బికాజ్ యు ఆర్ బీయింగ్ అ మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్. చాలా ఉపయోగకర విషయాలు, అసలు లైఫ్ ఎందుకునే ఈ లైఫ్ అనుకున్న వాళ్ళు కూడా అరే ఇదిరా లైఫ్ అనుకునేలా చేస్తారు మీరు. సో రూపాయి ఖర్చు లేకుండా మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఐడియాస్ ఈ రోజు ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందిద్దాం సార్. మైండ్, మాట, మొబైల్ 3 Mలు వాడితే చాలు. 3 M's. మైండ్, మాట, మొబైల్. అది ఇంగ్లీష్ తిరిగానే కానీ కలిపి చెప్తాను. ఈ 3 వాడితే డబ్బులు సంపాదించవచ్చు అండి. నీ మాట నువ్వు వాడుకుంటే నువ్వు అనుకుంది సాధిస్తావు. నీ మైండ్ నువ్వు వాడుకుంటే నువ్వు అనుకుంది సాధిస్తావు. నీ మైండ్ నీ మాట నువ్వు వాడుకుంటే ఈ రెండు నేను వాడుకుంటాడు. వాడుకున్నోడు లీడర్, వాడుకోబడ్డాడు లేబర్. మనమంతా మెంటాలిటీ ఉంది లేబర్ మెంటాలిటీ. సారీ టు యూజ్ దట్ వర్డ్. జాబ్ చేద్దామా, ఉద్యోగం చేద్దామా, చిన్న పని చేద్దామా, అక్కడే ఉండిపోతాం. దాని దగ్గర మన ఇంట్లో కూడా అదే చెప్పారు చిన్నప్పటి నుంచి, చదువుకోరా జాబ్ వస్తుంది, చదువుకోరా జాబ్ వస్తుంది. అలా మనము కూలి వాళ్ళం అయిపోయాం అంటే అనకూడదు, చీతగాలం అయిపోయాం అంటే అనకూడదు, ఎంప్లాయీస్ అయిపోయాం అనకూడదు, ఆఫీసర్లు అయిపోయాం. ఇవన్నీ పదాలు ఒకటే, ఇవన్నీ ఒకటే. నేను చెప్పింది కూలి అన్నా, జీతగాడన్నా, ఎంప్లాయీ అన్నా, ఆఫీసర్ అన్నా, యూఆర్ వర్కింగ్ ఫర్ శాలరీ. తప్పేంటి అని అడిగితే మరి ఎలా మా జీవన ఆధారం మాకు ఇంతే ఉంది పరిధి. ఎవరొద్దన్నారా? నీ పరిధి పెంచుకో. పరిధి ఎక్కడే ఉంది కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. ఎందుకోసం నువ్వు ఎక్కడున్నావు అక్కడ ఉన్నావు అంటే నీకేం తెలుసో నీకు అదే తెలుసు. నీకేం తెలుసో నీకు అదే తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు. నీకేం తెలియదో తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. అవకాశాలు ఉండే, ఒకప్పుడు అవకాశాలు లేకుండా వాడుకో. నేర్చుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళము, పెద్దవాళ్ళు అడిగాం ఏంటండి ప్రపంచం చేతిలో ఉంది కదా. వెన్ AI వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత, చాట్ జీపీటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ, జస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కు హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని కొట్టండి చాట్ జీపీటీలో. 20, 50, 100 ఐటమ్స్ చూపిస్తుంది. ఇది ఏం చేస్తున్నారు, అదే మొబైల్ పట్టుకొని దానికి బానిస అయిపోయారు. మనం అదే మొబైల్ 3.5 వర్షన్ ఫ్రీ కదా, వాడుకోవచ్చు కదా. అంటే ఎన్ని ఉన్నాయండి, ఎన్ని టూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ fever.com ఉంది, FERRR. fever.comలో వెళ్ళి కనుక మీరు దాంట్లో వెళ్ళి చూస్తే ఎన్ని రకాల ఆపర్చునిటీస్ కనుక తెలుసా. ఒక 2 నెలలు కష్టపడి నేర్చుకోవడానికి కూడా మళ్ళీ ఎక్కర్లే, ఏ అమీర్పేట ఎక్కర్లేదు, ఏ అశోక్ నగర్ ఎక్కర్లేదు, ఎవరి దగ్గర నేర్చుకోవడానికి కూడా టూల్స్ దాంట్లో ఉంటాయి, మీ మొబైల్లో ఉంటాయి. ఐ వాంట్ టు లెర్న్ సో అండ్ సో అంటూ వచ్చేస్తాయి. ఐ వాంట్ టు లెర్న్ సో అండ్ సో సేల్స్ ఫోర్స్ వచ్చేస్తాయి. 100 మంది నేర్పించేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేర్చుకోవడానికి ఓపిక ఉంటే ₹1 లేకుంటే లక్షలు సంపాదించవచ్చు. ఒకటోది మొబైల్ని వాడుకోవడం, రెండోది మాట వాడుకోవడం. మాట అంటే తెలుసా, ఇప్పుడు నా వృత్తి ఏందండి, స్పీకర్. నేను దీనికోసం ఏం పెట్టుబడి పెట్టాను, నేర్చుకున్నాను. ఎలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసి నేర్చుకోవడం కానీ, సింపుల్ కానీ. ఇంతకుముందు కాస్ట్లీ ఉండేది, ఇప్పుడు నేను ఉచితంగా నేర్పిస్తున్నాను కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులు. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, కొన్ని స్కూల్స్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి. తర్వాత రోజుకు 50,000 తక్కువరమ్మా. కొద్దిగా పేరు తెచ్చుకోండి, కొద్దిగా చక్కగా చెప్తే 50,000 తక్కువ. నెలకు 15 ప్రోగ్రాంలు వచ్చినా ఎంత వస్తుంది చూడండి. ఒక 10 ప్రోగ్రాంలు వచ్చినా 5 లక్షలు వస్తుంది. ఒక 5 ప్రోగ్రాంలు వచ్చినా 2.5 lakhs వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తుంది, ఏ కలెక్టర్కి వస్తుంది. నేను రెస్పెక్ట్ చేస్తే కలెక్టర్ను. అంటే ఏం తెలుసా, పెట్టుబడి లేకుండా సంపాదించాలంటే మైండ్, మాట, మొబైల్, ఈ 3 వాడితే చాలు. ఇవన్నీ వాడుకోవడానికి మనం ఎక్కడో లెక్కలు మనం చూసుకుంటే అయిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీకర్ గురించి చెప్పాను. అదే రకంగా ఎన్నో విషయాలు ఒకప్పుడు మనం పర్సనల్గా వెళ్ళి చెప్పేవాళ్ళం. ట్యూషన్స్ ఉన్నాయి అనుకోండి, మ్యాథ్స్ ట్యూషన్, ఓకే, మనకు ఆల్రెడీ వచ్చు. రాదనుకోండి, అదే కూడా హౌ టు లెర్న్ 7th క్లాస్ మ్యాథ్స్ దాంట్లో వస్తాయి. మీరు నేర్చుకోండి. ఫస్ట్ బుక్ పెన్ పట్టుకొని 10 సార్లు వినండి. ఐ విల్ టీచ్ మ్యాథ్స్ అని చెప్పండి, బోళ మంది చెప్తారు. ఎలా చేయొచ్చు, నీ ఫేస్బుక్ నువ్వు వాడుకో, నీ వాట్సాప్ నువ్వు వాడుకో, నీ ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడుకో. ప్రస్తుతానికి ఇవన్నీ నేను వాడుకుంటున్నాయి.
ఓకే, నీ యూట్యూబ్ని వాడుకో, ఇవన్నీ వాడుకొని దాంట్లో ప్రచారం చేసుకోండి. ఐ విల్ టీచ్ మ్యాథ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పండి, 99 రూపీస్ అని చెప్పండి, 190 అని చెప్పండి. ఎవరిప్పుడు జాయిన్ 99 రూపీస్ ఎవరిని అనుకోరు. ఒక 10 మంది సాటిస్ఫై అయితే 10,000 మంది జాయిన్ అవుతారు తర్వాత. అంటే ఇవన్నీ కావాలంటే మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలి, మనం కన్విన్స్ చేసే పద్ధతి, చెప్పే పద్ధతి అలా నేర్చుకోవచ్చు. మొబైల్తో నేర్చుకోవచ్చు, మాటతో నేర్చుకోవచ్చు, ఇక మైండ్తో నేర్చుకోవచ్చు. సార్ ఇక్కడ మాటతో అన్నారు కదా, సో ఒక మోటివేషనల్ స్పీకర్ కి గానీ లేదా ఒక ప్రమోటర్ కి గానీ ట్రైనర్ కి గానీ ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ 3 or 5 బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? ఒకప్పుడు అందంగా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు అందరు ఇప్పుడు ఏం లేదండి. నాలెడ్జ్ ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. దీనికి ఉన్న క్వాలిటీ ఏంటంటే లెర్నింగ్. మన ఇన్వెస్ట్మెంట్ అని తెలుసా, లెర్నింగ్. ఇప్పుడు ప్రస్తుతం నాకు అప్డేషన్ లెర్నింగ్. ఇప్పుడు ఏమైందండి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలో ఒకప్పుడు మనకు ట్రైనింగ్ లేకుండే, ఉన్నా కానీ ఈ లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ టైంలో ఆపేశారు. ఇప్పుడు ప్రతి కంపెనీలో ISO ప్రకారం మినిమం 10 to 12 ప్రోగ్రామ్స్ చేయాలి ప్రతి ఆర్గనైజేషన్లో. ఏ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరైనా ఇంతమంది ఉన్నారు. ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు, హిందీలో చెప్పేవాళ్ళు వేల మంది ఉన్నారు, నా తెలుగులో చెప్పేవాళ్ళు వేల మందే ఉన్నారు. వేల మందే అంటే దాంతో తెలుసు. తెలుగు నేర్చుకోవచ్చు కదా, తెలుగు వచ్చు కదా, తెలుగులో వ్యక్తిత్వ వికాసం మాట్లాడవచ్చు కదా, ఏ సిగ్గా ఏం హ్యాపీగా మాట్లాడవచ్చు. వాళ్ళకి అర్థమవుతుంది మదర్ లాంగ్వేజ్లో, మదర్ టంగ్లో. కాబట్టి నాకు ఇంగ్లీష్ రాక కాదమ్మా, నేను తెలుగులో ఎక్స్పర్ట్ చేశాను. ఐ లెర్న్డ్ ఇన్ ఇంగ్లీష్. నేను నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాను, తెలుగులో చెప్పడం మొదలు పెట్టాను. హ్యాపీగా అద్భుతంగా దీన్ని వింటారు కదా. స్కూల్స్ అమ్మా, చిన్న చిన్న స్కూల్స్ 800 జీవో 2013 ప్రకారం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో వ్యక్తిత్వ వికాసం ఉండాలి, ఒక సైకాలజిస్ట్ ఉండాలి పెట్టారు. ఎంతమంది చేస్తూ వేరే సంగతి. ఆల్రెడీ స్కూల్స్లో మొదలు పెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత పిల్లలు వాళ్ళ చేతికి రావట్లేదో ప్రతి స్కూల్ వాళ్ళు, నేనమ్మా 30 రోజులు టైం ఉంటే 30 డేట్లు ఇచ్చినా నాకు సరిపోదు, నేనేం చేస్తున్నాను అన్నిటి నేను సరిపోదు కదా అని చెప్పేసి కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి పంపిస్తున్నాను. అన్నీ నేనే ఉంటాను లాభంలే. నన్ను ఈ ఫీల్డ్ రావడానికి చాలా మంది తొక్కేశారు, నేను అందరికి సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళు నన్ను ఎంత తొక్కేశారంటే గొప్ప అందరూ వస్తే మనం వెళ్ళిపోతామని. సార్ మన దగ్గర నాలెడ్జ్ లేకుంటే అప్డేట్ అవుతాం సార్, నాలెడ్జ్ ఉంటే ఎప్పుడు అప్డేట్ అవుతాము. అప్డేట్ కాకుండా అప్డేట్ కావాలంటే పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళని కన్విన్స్ చేసి నన్ను వాళ్ళు దూరం పెట్టినా నేను డెవలప్ చేస్తున్నాను. ఎందుకు అంటే నా విషయం కోసం కాదు, ఈ తెలుగు బతకాలి, తెలుగు వ్యక్తిత్వ వికాసం బతకాలి. తెలుగులో అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. ఒక రూరల్ స్టూడెంట్స్కి వెళ్ళినప్పుడు జగిత్యాల 100% అమ్మా, 100%. ఇప్పుడు జగిత్యాల ఉందండి, కోరుట్లా ఉందని ఎగ్జాంపుల్, ఏదో నూజివేడు ఆ ఏరియాలో మీరు ఇంగ్లీష్ మాట్లాడితే వాడికి అర్థం కాదు, హిందీ అర్థం కాదు, వాడు ఇంగ్లీష్ మీడియమే బీటెక్కే రాదు. మనము అమ్మ భాషలో మాతృభాషలో కరెక్ట్ అర్థమవుతుంది. ఆ కాలేజ్ వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు. కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మార్కెటింగ్ ఆర్గనైజేషన్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, సేల్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చాము కొన్ని, లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ అద్భుతంగా పనిచేస్తుంటారు. వాళ్ళకి మనం టీంకి చేయొచ్చు. ఏది లేదనుకోండి యువతకు చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఎంత బిజీ అయిపోయి తెలుసా మా మోటివేషన్ స్పీకర్లు. దే పే అప్రాక్సిమేట్లీ 1 to 1.5 lakh per day. అంటే ఒక రోజుకు 4-5 వర్క్షాప్స్ ఉంటాయి అన్నట్టు. పోలింగ్ ఏజెంట్లకు చెప్పాలి, వాళ్ళకి వీఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. నేర్చుకుంటే అయిపోయి కదా, వాళ్ళకి ఎలా చెప్పాలి, అన్న ఎట్లా లోపలికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలి, పాటితో సంబంధం లే, నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవడానికి నీకు సంకల్పం ఉంటే నేర్పించే గురువు నీకు దొరుకుతాడు. అవసరం లే. నేను 62. సో మనకు గుర్తుతో సంబంధం లేదు, మన వయసుతో సంబంధం లేదు, వాళ్ళ వయసుతో సంబంధం లేదు. నేర్చుకోవాలని సంకల్పం ఉంటే నేర్పించే గురువు దొరుకుతాడు. అది సంకల్పం ఉండాలి. మనలో ఏమైంది తెలుసా, ఏది లేదు, జాబ్స్ లేవు, వీడు కాలేజీకి వెళ్తే కదా, వీడు కాలేజీకి వెళ్తే కదా, సరిగ్గా కాలేజీకి వెళ్తే నేర్చుకుంటే కదా అన్ని పాఠాలు అర్థమైతే, అన్ని పాఠాలు అటెండ్ అయితే, ఏ లెసన్ మిస్ కాకుంటే ఎందుకు సక్సెస్ కాడండి? 100% సక్సెస్ అవుతాడు. అందరితో కలిసి మాట్లాడితే ఎంత సక్సెస్ కాడు? నీ క్లాస్మేట్సే ఎవరైతే మన వీడియో చూస్తున్న వాళ్ళు, నీ క్లాస్మేట్స్ నీకంటే టాప్ పొజిషన్లో 10% ఉంటారు, నీకంటే లో పొజిషన్లో 80% ఉంటారు. ఒకసారి చూడండి, ఎందుకు టాప్ వచ్చి చూడండి. సేమ్ స్టూడెంట్, సేమ్ టీచర్, సేమ్ ఎగ్జామ్, సేమ్ లెసన్, సేమ్ ఇయర్, ఎవ్రీథింగ్ సేమ్. బట్ నో ఇండివిజువల్ ఇస్ ఈక్వల్ కదా సార్. కదా, నేర్చుకుంటే వస్తుంది కదా. నేను చిన్న ఊర్లో ఉండేవాడిని. హౌ బికమ్ వెరీ పాపులర్? ఐ కెన్ సే ఐఎమ్ వెరీ పాపులర్ బికాస్ నాకు ఎవరు సపోర్ట్ చేయలే. కసి నేను చెయ్యాలి, ఆ కసి ఉంటే నేర్పించే వాళ్ళు వస్తారు, నేర్చుకుంటూ వస్తారు. ₹1 లేకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. సో మొబైల్, మాటలు, మైండ్ చపల. మైండ్ అంటే ఏంది?
సైకాలజీ, కౌన్సిలింగ్. ఓకే, ఇదంతా కాకుండా మంచి మాట చెప్పొచ్చు. అది కాకుండా మనం పుస్తకం రాయొచ్చు. పుస్తకం రాయాలంటే ఒకప్పుడు చాలా కష్టం ఉండే, పెన్ను బుక్ పెట్టి రాయాలి. ఇప్పుడు అక్కర్లే, నోట్తో చెప్పినట్టు టైప్ అయిపోతుంది కదా. యూ కెన్ పబ్లిష్ ఏ బుక్. నీ ఓన్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా సింపుల్ చెప్పాలంటే నీ మైండ్ వాడి చిన్న చిన్న రీల్స్ పెట్టండి యూట్యూబ్లో అయితే షార్ట్స్, దీంట్లో రీల్స్ పెట్టండి. క్లిక్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయి, ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తాయి. నాకు వస్తున్నాయి. ఓకే, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి? దీనికి ఏం మైండే కదా వాడాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా అనే కంట్రీ ఉందండి. ఆస్ట్రేలియాలో ఎలా ఉందో ఏం చేయాలి మనము? చదవండి, మొత్తము వినండి. ఆస్ట్రేలియాలో ఏముంటుందో మిత్రమా అని చెప్తూ ఉండండి. దానికి సంబంధించి గ్రాఫిక్స్ చూపించండి. లక్షల మంది చూస్తారు, బోల్డ్ డబ్బులు వస్తాయి. ఇలా 200 దేశాలు కవర్ చేయొచ్చు కదా. 200 దేశాలు కవర్ చేయడానికి నీకు 40 రోజులు 50 రోజులు పడుతుంది కదా. ఇవన్నీ వీడియోలు క్లిక్ అయిన ఎంత డబ్బు వస్తుంది? మీరు నేర్చుకోవాలి. మళ్ళీ యూట్యూబ్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, యూట్యూబ్ ఎలా చేయాలి నేర్చుకోవాలి. సంకల్పం ఉంటే 70 సంపాదించుకోవచ్చండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా డిగ్రీ చేస్తూ కూడా చదువుకోవచ్చు. పెట్టుబడి అక్కర్లే, ₹1 అక్కర్లే. సంకల్పం ఉండాలి. మైండ్, మాట, మొబైల్. సో మీరు అందరు ఇప్పుడు ప్రస్తుతానికైతే సుమన్ టీవీ చూస్తూ మొబైల్ మాత్రమే వాడుతున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కీ చేసుకొని ఇప్పుడు మిగతా 2 కూడా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే కదా సార్? థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.